తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో చిచ్చురేగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో ఇక్కడ కొత్త నాయకత్వాన్ని తీసుకువచ్చేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. బయట నుంచైనా కొత్త నేతను ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే రాజంపేటలోని నాయకులు మాత్రం ఎవరికి వారే ఇన్ఛార్జి పదవి కోసం వెంపర్లాడుతున్నారు. అధికార పార్టీ ఇన్ఛార్జ్ కావడంతో చేతిలో అధికారం ఉంటుందని నేతలు ఆశపడుతున్నారు. దీంతో రాజంపేట టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంతకీ అక్కడేం జరుగుతోందో చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. గతంలో ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నానుడి ఉండేది. కానీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ట్రెండ్ మారింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థికి విజయం దక్కలేదు. ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్థానిక నేతలతో పాటు పలువురు నాన్ లోకల్ అభ్యర్థులు టికెట్ ఆశించడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఎన్నికల ముందు రాయచోటికి చెందిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని టీడీపీ బరిలో దించింది. సుగవాసి ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన స్థానంలో సమర్థవంతమైన నాయకత్వం కోసం టీడీపీ అన్వేషణ ప్రారంభించింది. గడిచిన 5 ఏళ్లు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు ఇన్ఛార్జిగా కొనసాగారు. ఇన్ఛార్జ్ ఉండగానే చామర్తి జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు. టికెట్ కోసం ఎంతమంది ప్రయత్నించినా రాజంపేట టీడీపీ టికెట్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికే దక్కింది. అయితే టికెట్ దక్కని నేతలు పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అందువలనే రాజంపేట సీటు కోల్పోవాల్సి వచ్చిందని టీడీపీ అధిష్టానం వద్దున్న సమాచారం. ఎన్నికలు ముగిశాక కూడా పార్టీ నాయకత్వానికి కొందరు నేతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. దీంతో ఇప్పుడున్న నాన్ లోకల్ నేతలను కాదని మరో సమర్థవంతమైన నేత ఇక్కడ అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక నేత అయితేనే రాజంపేటలో బాగుంటుందన్న నిర్ధారణకు చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజంపేట నియోజకవర్గంలో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైపు టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డి ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ లభించకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టీడీపీ నుంచి అవకాశం ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం సంసిద్ధతను తెలిపిన మేడా మాత్రం సైలెంట్గానే ఉండిపోయారు. రాజంపేటలో పోటీ చేసిన సీటు కోసం ఆశించిన నేతలందరూ నాన్ లోకల్ వారే కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మేడా మల్లికార్జునరావుపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇస్తామన్నా స్పందించని మేడా ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తామన్నా సైలెంట్ గానే ఉన్నారు. దీంతో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం ఎవరికి వారే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రత్యర్థికి రాకుండా అడ్డుకునేందుకు కూడా పైరవేలు చేస్తున్నారు. మొత్తం రాజంపేట టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.